ఎంతమందికి ఈ పాలకూర పప్పు అంటే ఇష్టం? నాకైతే ఈ నార్త్ సైడ్ వచ్చినప్పటి నుంచి ఫేవరెట్ అయిపోయింది. నేను చెప్పినట్లు మీరు ఓసారి ట్రై చేయండి. మీకు నచ్చేస్తుంది. ఎలా చేయాలో చెప్తా చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల నీళ్లను పోసి 15-30 నిమిషాలు నానబెట్టుకోండి. చూడండి 30 నిమిషాల తర్వాత ఇలా కొంచెం ఉబ్బినట్లు నానుతుంది. దీనిలోకి పావు స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్‌ను వేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే స్పూన్ వేయటం వల్ల పప్పు బయటికి పొంగదు. మన పప్పు ఉడికేలోగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముక్కలుగా చేసుకున్న 4 వెల్లుల్లిని వేసి కలుపుకొని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలను వేసుకొని కలిపి చీల్చిన 3 పచ్చిమిరపకాయలను వేసి కలుపుకొని ముక్కలుగా చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకును, 3-4 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. నేను చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు అందులోనే ముందుగా కడిగి ఉంచుకున్న పాలకూరను వేసి వేయించుకోవాలి. చూడండి ఈలోగా మన పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన పప్పును మెత్తగా కాకుండా బరకగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకున్న దీనిలోకి కొద్దిగా వాటర్‌ను యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మన పాలకూర కూడా ఉడికిపోయింది. చూడండి ఇలా ఉడికిపోయిన దాన్ని కలిపి ఇందులోకి ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. ఓసారి కలిపి అందులోనే ముందుగా చేసిన పప్పును వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని వేసి కలుపుకుంటూ 5-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయినప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. ఇంతే, ఎంతో రుచికరమైన మన పాలకూర పప్పు రెడీ. వేడివేడి అన్నంలో మరిగించిన నెయ్యిని వేసుకొని తింటే చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.